హాయ్ అండి, నమస్తే. ఈరోజు మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగాను దొండకాయ పచ్చడి, దొండకాయ కొత్తిమీర కాడలతో పచ్చడి ఎలా తయారు చూద్దామండి. ముందుగా మసాలా పౌడరు చేసుకుందామండి. 50 గ్రాములు ధనియాలు, 50 గ్రాములు మరాఠీ మొగ్గ, 50 గ్రాముల లవంగాలు, 50 గ్రాముల పలావ్ పువ్వు, 50 గ్రాములు దాల్చిన చెక్క, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాములు జీలకర్ర, యాలకులు 50 గ్రాములు, 10 రూపాయలు పలావ్ ఆకు. పాన్ కానీ కళాయిలో కానీ, నేనైతే పాన్లోని వేసుకుంటున్నాను. జీలకర్ర, మరాఠీ మొగ్గ, యాలకులు, పలావ్ పువ్వు వేసుకుంటున్నాను నేను. ఈ మొత్తం ఐటమ్స్ 8 అండి. 8లోని ధనియాలు కూడాను ఇలాగ వేపుకుంటున్నాను. లైట్గా మాడిపోకుండా గరిటతో కలతీస్తాను. ధనియాల తర్వాత దాల్చిన చెక్కను, పలావ్ ఆకును కూడా అలాగ లైట్గా వేపుకోనండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆ ప్లేట్లోకి పోసినాక అవంతా అలాగ చల్లారుతూ ఉండాలండి. చల్లారిపోయినాక మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడరు చికెన్లో కానీ, మటన్లో కానీ, ఫిష్లో కానీ, ఏ కర్రీస్కైనా వేసుకోవచ్చు. ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట నుంచి మసాలా వేసుకోక్కర్లేదు. మసాలా పౌడరు బిర్యానీలో కూడా వేసుకోవచ్చండి. గాజు సీసాలైనా సరే, ప్లాస్టిక్ సీసాలైనా సరే, దేంట్లైనా పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నేను 50 గ్రాములు చేసుకున్నాను కదా, మీరు కొంచెం 10 గ్రాముల కింద చేసుకోండి. ఇప్పుడు తర్వాత దొండకాయ పచ్చడి కొత్తిమీర కాడలతోటి ఎలా చేసుకుందాం చూద్దామండి. కొత్తిమీర కాడలు కట్ చేసేసి కాడల్లో వేసేయాలి. చిన్న దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు కోసుకొని, నిమ్మకాయ అంత చింతపండు వేసి అలా మగ్గుతూ ఉండాలండి. టమాటా ముక్కలు సిమ్లో పెట్టుకొని కొంచెం ఉప్పు వేస్తే సరిపోద్దండి. పసుపు వేయక్కర్లేదండి. కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. ఉల్లిపాయలు కూడా వేయక్కర్లేదు. ధనియాలు వేసానండి. ధనియాల తర్వాత కొత్తిమీర కాళ్ళు ఉన్నాయి కదా, ఆ కాళ్ళు అలా కట్ చేసుకొని అలాగ మగ్గుతూ ఉండాలండి. అలాగే సిమ్లో పెట్టుకొని అలా కలతెత్తూ ఉంటే అలాగ దగ్గరగా వస్తుందండి. తర్వాత జీలకర్ర వేయాలండి. జీలకర్ర తర్వాత అలా గరిటతో తిప్పుతూ ఉంటే అల్లము, వెల్లుల్లిపాయలు కూడాను దాంట్లోనే వేసేస్తానండి. మీ దగ్గర అల్లం పేస్ట్ ఉన్నా మీరు వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను వెల్లుల్లిపాయలను అల్లం వేసానండి. మగ్గిపోయింది కదండి. మగ్గిపోయినాక స్టవ్ కట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని వెల్లుల్లిపాయలు, పచ్చనిపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు అనమాట, కరివేపాకు, కొత్తిమీర అది వేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి. కొంచెం చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఆ మిక్సీలోని పచ్చడి వేసేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఇంట్లో సరుకులతోటే, బయట వస్తువులు ఏమి ఉండవు. ఎప్పుడు మన ఇంట్లో ఉండే సరుకులతో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.